ప్రైజ్ లార్డ్, అందరికీ వందనాలండి. నేను ఫ్లిప్కార్ట్లో బైబిల్ బుక్ చేసినాను. పరిశుద్ధ గ్రంథం బిఎస్ఐ వర్షన్, తెలుగు వర్షన్. ఇది 2021 మోడలు. దీంట్లో ఓల్డ్ టెస్ట్మెంట్, న్యూ టెస్ట్మెంట్ రెండు వచ్చినాయి. పాత నిబంధన గ్రంథము, కొత్త నిబంధన గ్రంథము రెండు. హెబ్రూ భాష మరియు గ్రీక్ భాషలోంటి భాషాంతరం చేయబడింది. దీంట్లో ఈ బైబిల్లో మనకు ఇండెక్స్ అనేది సపరేట్గా ఇక్కడ సైడ్లో ఇచ్చేసినారనమాట. ఏ అధ్యాయము, నిర్గమ, లేవి కాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము, ఇట్లా సైడ్లో ఇచ్చేసినారనమాట. క్లియర్గా చూసుకోవడానికి, తెలియని వాళ్ళ కోసం టక్కని తీసుకోవాలనుకుంటే. అలాగే కొత్త నిబంధన గ్రంథంలో కూడా మత్తయి, లూకా, మార్కు ఇవన్నీ మనకు సపరేట్గా ఇచ్చేసినారు. సైడ్లో ఇచ్చినారనమాట. చదువుకోవడానికి అట్ట కూడా చాలా బాగుంది. లెదర్తో వేసినారనమాట పైన అట్ట. పేపర్స్ కూడా క్వాలిటీ బాగుంది. నా దగ్గర ముందు బైబిల్ ఒకటి ఉందండి. మా ఇంట్లో ఒకే బైబిల్ ఉంది. తీసుకోవడానికి పిల్లోళ్ళు కూడా పెద్దోళ్ళు అవుతున్నారు కాబట్టి బైబిల్ లేదని నేను ఇంతకుముందు ఒకసారి బుక్ చేసిన. చిన్న బైబిల్ వచ్చేసింది అమెజాన్లో. కానీ మళ్ళీ రిటర్న్ చేసేసి కొద్దిగా పెద్దగా అక్షరాలు మరీ చిన్నగా ఉంటే పెద్ద బైబిల్ ఒకటి బుక్ చేసుకున్నాను. ఇదైతే చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. పెద్దోళ్ళు అయ్యేటప్పుడు మనం ఇంట్లో కూడా ప్రతిరోజు కుటుంబ ప్రార్థన చేసుకుంటా ఉంటే దేవుని పట్ల భయభక్తులు పిల్లలకు కూడా వస్తాయన్నమాట. మనతో పాటు చెడు సహవాసాలకు వెళ్ళకుండా పిల్లలు కూడా భయభక్తులు కలిగి ఎదుగుతారు. అందుకనే అందరికీ బైబిల్ ఉండాలనేసి చదువుకున్నప్పుడు పిల్లలు కూడా బైబిల్ ఓపెన్ చేసి వాళ్ళు ఏ రెఫరెన్స్ ఏమేమి చూసుకునే దానికి కూడా బాగుంటుందని ఈ బైబిల్ తీసుకున్నాము. దేవునికి స్తోత్రం అండి. బైబిల్ కొనడానికి కూడా నాకు చాలా సమయం పట్టింది. ఇది కూడా ఈ సమయానికి ఇక్కడ చేరింది. క్రిస్మస్కు దగ్గరలో వచ్చే నెలలో క్రిస్మస్ ఉంది. చాలా సంతోషం. ప్రైజ్ లార్డ్ అందరికీ. మీకు ఏవైనా సందేహాలు ఉంటే బైబిల్ గురించి, లేకుంటే ఈ ప్రైజ్ గురించి కావాలి, కామెంట్ చేయండి. నేను తప్పకుండా దీనికి రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.